అసలు నేను ఎందుకు పుట్టాను? నన్ను పుట్టించిన వాడెవరు? అసలు ఈ లోకంలోకి నేను ఎందుకు వచ్చాను? తిరిగి మరలా మరణం ద్వారా నేను ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? అసలు దేవుడు అంటే ఎవరు? దేవుని యొక్క లక్షణాలేంటి? నేను ఎవరిని ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఏ రోజైనా ఒక్క క్షణమైన ఆలోచిస్తున్నామా సార్? చివరికి ఒక పూట వండుకునే కూర గురించి కూడా తట్లో ఉన్న వంకాయలు మొత్తం కూడా తరిచి తరిచి చూస్తాం కదండి సార్. 4 గంటలు లేట్ అయితే సద్దోసం వచ్చేది పారేస్తాం. ఒక ఫోన్ కొనడానికి 10 మందిని అడుగుతున్నాను, ఏమండి ఏ ఫోన్ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ దేంట్లో ఉంటుంది, దేంట్లో ఫీచర్స్ ఉన్నాయి, దేంట్లో కెమెరా క్లారిటీ బాగుంది. 10 అడుగుల ఎత్తు నుంచి పొరపాటున జారింది అనుకోండి, పప్పు అయిపోద్ది. ఒక ఫోన్ గురించి 10 మందిని అడిగి నువ్వు నన్ను తయారు చేసినటువంటి నా సృష్టికర్త ఎవరు అని ఏ రోజైనా ఎవరినైనా అడిగావా? జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. నేను మతం గురించి చెప్పడం లేదు. అసలు